పెడన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాగిత కృష్ణ ప్రసాద్ ను పార్టీ అధిష్టానం ప్రకటించడంతో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. పెడన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాగిత కృష్ణ ప్రసాద్ ను పార్టీ అధిష్టానం ప్రకటించడంతో ఆయన ఇంటి స్థలం వద్ద ఆనంద ఉత్సవాల్లో కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. తమ నాయకుడికి సీటు రావడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో పెడన నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా సీటు ప్రకటించినందుకు పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. పెడన నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వైసీపీ నాయకులు మట్టి మాఫియా, జూదం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించాలని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడగానే పెడన సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. పెడన నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని, పార్టీకి ఇది కంచుకోటని కృష్ణప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ శ్రేణులు ఆయనకు అభినందనలు తెలిపారు. పెడన నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా అందరికీ పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఒక నమ్మకంతో ఈ రోజున నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు శక్తివంచం లేకుండా కష్టపడి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసే బాధ్యతని తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నా వెన్నంటే ఈ 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఈ వైసీపీ ప్రభుత్వం వారు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా కానీ నా వెన్నంటే నిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా ముఖ్యంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. మరి మా కాగిత కృష్ణప్రసాద్ గారిని పెడన నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఏదైతే నమ్మకంతో మాకు సీటు కేటాయించారో అదే నమ్మకంతో అత్యధిక మెజార్టీ తీసుకుని మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కాగిత కృష్ణప్రసాద్ గారిని అప్పచెబుతామని తెలియజేసుకుంటున్నాం. కాగిత వెంకటరావు గారి పిల్లలైన కాగిత కృష్ణప్రసాద్ గారికి మా పెడన నియోజకవర్గం తరఫున సీట్ ఇచ్చినందుకు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా కాన్స్టిట్యున్సీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కాన్స్టిట్యున్సీ తరఫు నుంచి, ప్రజల నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేమందరం కూడా కష్టపడి మేము కృష్ణప్రసాద్ గారిని టీడీపీ జనసేన తరఫు నుంచి గెలిపించి ఆయన కార్యక్రమం ఇస్తామని మేము మా కాన్స్టిట్యున్సీ తరఫున హామీ. మచిలీపట్నం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీకి చెందిన కొల్లు రవీంద్రను ప్రకటించడం పట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ స్పందించారు. మచిలీపట్నం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీకి చెందిన కొల్లు రవీంద్ర పేరు ఖరారు కావడం పట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ స్పందించారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. పార్టీ కోసం గత 5 సంవత్సరాలుగా తాను విశేష కృషి చేశానని, అయితే పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయించడం కొంత బాధ కలిగించినప్పటికీ అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకించానన్నారు. మచిలీపట్నం కార్యాలయంలో మరి పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని కొన్ని సీట్లు ప్రకటించారు. దానిలో భాగంగా మచిలీపట్నం సీటు కూడా పెరగడం జరిగింది. దీని మీద ఇంకా 100కి 20% ఈ రోజున ప్రకటించడం జరిగింది. తర్వాత మా నాయకుడు ఫోన్ చేస్తారు, ఆయన వీడియోలో మాట్లాడతారు. ఆ తర్వాత మరి ఆయన మాటకి 100% ఇసుక రేణి మంది కూడా ఆయన చెప్పినట్టుగా చేస్తాం. ఆ మాట కట్టుబడి పనిచేస్తాం. వచ్చిందని పొంగిపోయేది లేదు, రాలేదని కుంగిపోయేది లేదు. జీవితంలో ఇవన్నీ ఒక పార్ట్లు అనమాట. అయితే ఏంటంటే 5 సంవత్సరాల మట్టి రాత్రనగా పగలనగా కష్టపడి పనిచేసాం, పార్టీకి పనిచేసాం. మా నాయకుడు ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క జీవితాన్ని తీసుకుంటే ఆయన నష్టపోయాడేమో కానీ, తన వెనకాల తిరిగిన వాళ్ళని కానీ, తనతో ఉన్న వాళ్ళని కానీ, నిర్మాతలను కానీ ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ లోతైన అవగాహన ఏంటో
కొద్దిగా ఓపిక పడితే అందరికీ కూడా అర్థమవుద్దని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు విన్నామండి, అది మరి ఇంకా క్లారిటీగా నాకు మా పార్టీ నుంచి మరి మాట్లాడలేదేమి. ఇచ్చారనేది ఎవరికి ఇచ్చినా నేను సంతోషపడేస్తాం, కానీ మాకు రాలేదని ఆవేదన మాకు ఉంటుంది. దాని మీద ఇంకా మేము ఆశించిన సీట్లు దగ్గర 40 అనుకున్నాం. ఆ 40 అనుకున్నా 20-24 అంటుంటే ఇదంతా కూడా మా క్యాడర్లందరిలో కూడా ఆవేదన ఉంది. ఇది ఏంటనేది తెలియకుండా మనం ఎవరిని కూడా నిర్ణయానికి రావడానికి మాకు అప్పుడే టైం పడుతుంది. ఇంకా మచిలీపట్నం పులిరేంద్రకి ఇచ్చారు, మీరు కూడా ట్రై చేశారు కదా, మీకు రాలేదనే ఉద్దేశంతో కొంత ఆవేదన కొంత ఇది ఉంటుంది. ఇలాంటప్పుడేగా బ్యాలెన్స్గా ఉండాలి, బ్యాలెన్స్గా మాట్లాడాలి తప్ప ఆవేశపడిపోయి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కాదు ఇది. ఎందుకంటే మా నాయకుడు ఇప్పుడు ఆయన కాదని వీళ్ళు ఎక్కువ సీట్లు తీసేసుకున్నారో, లేకపోతే మరి ఆయన ఇష్ట ప్రకారంగా తీసుకున్నారో, ఏం జరుగుతుందో ఒకసారి అన్నీ ఇంకా అవగాహన చేసుకోవాలి. ఆయన ఇష్ట ప్రకారం చేస్తే మేము దానికే కట్టుబడి పనిచేస్తాం. ఆయనకు ఒకవేళ ఇష్టపడే ప్రకారంగా లేకుండా మరి ఆయన ఇబ్బంది పెట్టి ఏమైనా జరిగి ఉంటే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడాలి, కానీ వెంటనే మనం అభిప్రాయాలను బయటపెట్టి ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. ఎన్నికల ముందు హడావిడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వదిలేయటం టీడీపీకి పరిపాటని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని విమర్శించారు. ఎన్నికల ముందు హడావిడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వదిలేయటం టీడీపీకి పరిపాటని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని విమర్శించారు. చిలకలపూడి రైల్వే గేట్ సమీపంలో మేకవాణిపాలెంలో 2 కోట్ల రూపాయలతో కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి 2019 ఫిబ్రవరిలో మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేసి గాలి కొదిలేశారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆయన మీడియాకు చూపించారు. ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేయటం, శిలాఫలకాలను వేసి ప్రజలను మభ్యపెట్టడం అలవాటైన టీడీపీ నాయకులు వైసీపీపై ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన తండ్రి దివంగత మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి తనపైన మరియు తన కుమారుడు పేర్ని కిట్టూలపై విమర్శలు చేసే అర్హత కొల్లు రవీంద్రకు లేదన్నారు. ఎన్నికల ముందు హడావిడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే అలవాటు ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు పోటీ చేయబోయేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతితో నిధులు తెచ్చుకుని ఆ నిధులు శంకుస్థాపనలు చేస్తుంటే అతను మాట్లాడతాడు, ఇవన్నీ కూడా దొంగ శంకుస్థాపనలు, దొంగ నాటకాలు ఆడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. నాడు పేర్ని కృష్ణమూర్తికి కానీ, లేదా పేర్ని కృష్ణమూర్తి కొడుకు పేర్ని నానికి కానీ, లేదా పేర్ని నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తికి కానీ ఉన్నది చెప్పటం, చేయగలిగేది చేయటం తప్పితే మోసం చేయటం, దగా చేయటం, మేము చేయని పనుల్ని మేము చేశామని చెప్పుకోవటం, లేకపోతే ఏదైనా నేనే చేశానని చెప్పటం. సూర్యుడు నామూలంగానే లేస్తున్నాడు రోజు, చంద్రుడు నామూలంగానే పైకి వస్తున్నాడు, సూర్యుడు దిగేది నామూలంగానే, ఇట్లాంటి డబ్బా కబుర్లు చెప్పేటువంటి అలవాటు మాకెవరికి లేదు, నా తండ్రికి లేదు, నాకు లేదు, నా కొడుకు లేదు. ఆయన నిన్న ఎన్నికల ముందు దొంగ శంకుస్థాపనని మాట్లాడుతున్నాడు. ఈరోజుకి మీ ద్వారా అతన్ని ఛాలెంజ్ చేస్తున్నాను. పేర్ని కృష్ణమూర్తి ఎవరైతే రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద అతను చేసే ఏ శంకుస్థాపన అయినా, పని మొదలెట్టేదైనా, ఆ మొదలుపెట్టిన తెల్లారి ఈరోజు పని అక్కడ జరుగుతుందా లేదా ఒకసారి చూసుకోమని విలేకరులకు కూడా చెప్తున్నాను. చూసుకోండి, మీరు ఎవరైనా ఏ ఛానల్ అయినా చూసుకోవచ్చు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఈనాడు, ఎవరైనా చూడండి, వెళ్ళి ఒకసారి పను జరుగుతుందా లేదా శంకుస్థాపన చేస్తే. ఇది దగా అంటే ఎవరంటే మోసం అంటే చూడండి. 15/2/2019 ఎన్నికలు ఇంకా అంటే ఎలక్షన్ కోడ్ ఇంకొక 15 రోజుల్లో వస్తుందనగా, 15-20 రోజుల్లో వస్తుందనగా కాపు కళ్యాణ మండపం, కాపు భవనం అంట కొండపల్లి సోమయ్య గారి పేరు మీద. అంటే ఈ మున్సిపాలిటీకి ఎన్నో సేవలు అందించినటువంటి కొండపల్లి సోమయ్య గారిని అవమానం చేసావా? ఎక్కడయ్యా అంటే ఈ చెరువు అంట, అది ఈ కాపు కళ్యాణ మండపం ఈ చెరువు అంట. ఆ చెరువులో 2 కోట్లు పెట్టి శంకుస్థాపన చేశా అన్నాడు. ఏది బిల్డింగ్, ఏది? ఎవరిది దొంగ నాటకాలు, ఎవరిది దొంగ శంకుస్థాపన, దగా శంకుస్థాపన ఎవరిది? ఇట్లాంటి దగాలు చేసి ఏదో రకంగా ప్రజల్ని మాయ చేద్దాం, ఏదో రకంగా ఓటేసుకుంటే చాలే అనేటువంటి ఆలోచన సరళి ఎవరిదనేది. ఇది ఇంకటితో అయిపోలేదు. ఇంకా ఏ కులానికి ఏ దగా శంకుస్థాపనలు చేశాడో 2000 ఎలక్షన్ల ముందు. తనకు సీటు రాకపోవడంతో మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే పెడన నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సీటు వాసించి గత కొన్నాళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న బూరగడ్డ వేదవ్యాస్ అందులో భాగంగా చిన్న పాండ్రక గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం సీటు తనకు రాకపోవడంతో మనస్తాపానికి గురై కుప్పకూలిపోవడంతో హుటాహుటిన చిన్నపాండ్రక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు పరీక్షించి ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తరలించారు. ఈహెచ్సి చిన్నపాండ్రకలో మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నానండి. ఇందాక మధ్యాహ్నం మన వేదవ్యాస్ గారిని కార్యకర్తలతో మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఏంటి అని చూస్తే ఈ కాస్త తల తిరగటం, చెమటలు పట్టడం అలాంటివి చూసి వెంటనే మన హాస్పిటల్కి తీసుకొస్తే మేము చెక్ చేసాము. బీపీ, షుగర్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కొంచెం బీపీ పెరగడం వల్ల ఆయనకి తల తిరగడం అలా ఉంది. ఇంకా మిగతా హార్ట్, లంగ్స్ కూడా చాలా క్లియర్గానే ఉన్నాయి, స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మచిలీపట్నం పంపించడం జరిగింది. నాగాయలంక మండలం దిండి గ్రామంలో శ్రీ కోదండ రామాలయంలో విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాగాయలంక మండలం దిండి గ్రామంలో శ్రీ కోదండ రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులచే శాస్త్రోక్తంగా ఈ క్రతువులు నిర్వహించారు. గత 3 రోజులుగా శ్రీ గణపతి హోమం, వాస్తు పూజ, హోమ కార్యక్రమాలు నిర్వహించి ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం తర్వాత పూర్ణాహుతి జరిపారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత భక్తులు వేలాదిగా శ్రీరాములవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి పి రవికుమార్ తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి పి రవికుమార్ తెలిపారు. లేడీ ఆంప్తిల్ కళాశాలలో జరిగిన పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు మరియు కస్టోడియన్లకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంతరాలు ఏర్పడినా ఉపేక్షించేది లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం 21,348 మంది, ద్వితీయ సంవత్సరం 20,161 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ముందుగానే పరీక్ష హాల్లో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఈసి పరీక్షల కమిటీ సభ్యులు ప్రసాద శాస్త్రి గారు, రవికిరణ్, వెంకటరమణ గారు, నాగరవి మరియు ప్రిన్సిపల్ ఆనంద్ కుమార్ ప్రసంగించారు. రూమ్ కి 9 లోపే వెళ్ళిపోవాలన్నమాట. 5 to 9 అంటే 9 లోపు 8:55 కల్లా రూముల్లో మీరు ఆ యొక్క పేపర్స్ కవర్లు హ్యాండ్ అవుట్ చేయండి. న్యూస్ లెటర్స్కి హ్యాండ్ అవుట్ చేయండి. న్యూస్ లెటర్ హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత కరెక్ట్గా 9 గంట కొట్టగానే మరి క్వశ్చన్ పేపర్లు స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. క్వశ్చన్ పేపర్స్ స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, అయితే అంతకు ముందే మీకు 8:30 కల్లా మీరు న్యూస్ లెటర్స్ రూమ్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పిల్లలను కూడా అలౌ చేయండి. 8:30కి పిల్లలను కూడా అలౌ చేసి రూమ్లోకి వచ్చి వాళ్ళ సీట్లో కూర్చుంటారు. హాల్ టికెట్స్ వెరిఫై చేయాలి, న్యూస్ లెటర్స్. నెక్స్ట్ ఏంటంటే ఆన్సర్ బుక్స్ కూడా పిల్లలకి హ్యాండ్ అవుట్ చేయండి. చేసిన తర్వాత ఓఎంఆర్ షీట్స్ అని ఉంటాయి. ఆ ఓఎంఆర్ షీట్స్ మీ అందరూ తెలుసు, 3 పార్ట్లు ఉంటాయి దాంట్లో. ఓఎంఆర్ షీట్లో ఫస్ట్ పార్ట్లో స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పార్ట్లో స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. స్టూడెంట్ పేరు, రిజిస్టర్ నెంబర్. పెడన టీడీపీ టికెట్ కాగత కృష్ణ ప్రసాద్ కు కేటాయించడంపై మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 60 ఏళ్లుగా తమ కుటుంబం పెడన నియోజకవర్గ రాజకీయాల్లో ఉందని వ్యాస్ తెలిపారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేశామన్నారు. గత ఎన్నికల్లోనే చంద్రబాబు మాటకు విలువ ఇచ్చి పోటీ నుంచి తప్పుకున్నారన్నారు.
2024లో పెడన సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని వ్యాస్ పేర్కొంటూ ఏం జరిగిందో తెలియదు కానీ తొలి జాబితాలో నా పేరు లేకపోవడం నిరాశకు గురి చేసిందన్నారు. తన కోసం పనిచేసిన కార్యకర్తలు అభిమానులతో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని పెడన నియోజకవర్గం ఓటు అడిగే హక్కు నాకే ఉందని వేదవ్యాస్ తెలిపారు. నేను ఈరోజు వంటుమిల్లి కుర్తివెన్ మండలాల్లో గతంలో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో చూడటానికి, మంచినీళ్ళు తాగటానికి కూడా లేవని చాలా గ్రామాలు చెబితే అవి చూడటానికని ఇవాళ తెలుగుదేశం జన సైనికులు అందరూ కలిసి రాగా మరి అనేక గ్రామాల నుంచి వచ్చారు. దగ్గర 200-300 మంది వచ్చారు. వాళ్ళందరితో నేను ఈ గ్రామాలు పర్యటిస్తుంటే మధ్యలో ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన వచ్చింది. మరి చాలా నిరాశ నిస్పృహ చెందాను. నాకు ఖచ్చితంగా సీటు వస్తుందనుకున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో మీరు ఈసారి కాగండి, వచ్చేసారి ఎన్నికల్లో తప్పకుండా మీరు పోటీ చేస్తారు, మీకు అవకాశం కల్పిస్తాను అని ఆయన చెప్పారు. ఆయన మాట మీద ఆ రోజున, ఎందుకంటే 67 నుంచి కూడా మా కుటుంబం ప్రతి ఎన్నికల్లో గెలిచినా ఓడినా పోటీ చేశాం. మేము ఓడినప్పుడు కూడా 40-45 వేలు ఓటు వచ్చింది మాకు. ఆ విధంగా మేము ప్రతిసారి ఎన్నికల్లో ఉన్నాం. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మూలంగా ఆ రోజున ఆగాము ఎన్నికల్లో పోటీ చేయకుండా. మరి ఆయన మాట తప్పుతారని నేను అనుకోను. మరి మొన్న డినై చేశారు, ఈసారి కూడా టికెట్ ఇవ్వకపోతే 2 సార్లు టికెట్ ఇవ్వకపోయేసరికి ప్రజల్లో చాలా మరి నిస్పృహ ఆవేశం కలిగి చాలా బాధపడ్డారు. నేను కూడా చాలా బాధపడ్డాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం నేను చెప్పాను నెల రోజుల కింద కలిసినప్పుడు. మరి ఎందుకు జరిగిందో ఏం జరిగిందో తెలియదు నాకు. నేను మరి వాళ్ళతో కూడా సంప్రదించి మరి వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా ఆవేశంగా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ నిర్ణయాలకు కట్టుబడి ఉండవలసిన పరిస్థితి కూడా నాకు ఉంది. అందుకని ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత నేను ఈ ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుని ఆ విధంగా నడుచుకుంటాను. అయితే ఎందుకంటే నేను ఆ యొక్క ఇద్దరు నాయకుల అభిప్రాయం తెలుసుకోవాలి, మా ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి, నా అభిమానుల అభిప్రాయం తెలుసుకోవాలి. ఎందుకంటే గెలిచినా ఓడినా నేను చెప్పాను కదా 40,000-45 వేలు ఓటు వస్తుందని. ఆ యొక్క 40,000 మంది నా యొక్క అభిమానులు, కార్యకర్తలు, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న 1,65,000 మంది ఓటర్స్ యొక్క మనోభావాలు నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు, ప్రతి గ్రామానికి వెళ్ళి ఓటు అడిగే హక్కు నాకే ఉంది. ప్రతి గ్రామంలో కూడా నేను చేసిన అభివృద్ధి కళ్ళే వాళ్ళకి కనిపిస్తే తప్పితే ఏ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కనపడదు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కనపడదు. కనుక ఇవాళ ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క అభిమానులందరినీ ఓటు అడిగే హక్కు నాకు ఉంది. వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కనుక వాళ్ళ సూచన ప్రకారం నేను నిర్ణయం. మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంపిణీ చేసి సందడి చేశారు. త్వరలో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని వారు నినాదాలు చేశారు. తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర గారు పేరు రావడం మేమంతా కూడా ఈ రోజున ఎంతో సంతోషిస్తున్నాం. రేపు కొల్లు రవీంద్ర గారు ఎలక్షన్లో గెలిచి ఆయన ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా అయ్యే వరకు కూడా ఆహర్నిశలో కృషి చేస్తామని చెప్పేసానని మొత్తం అందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేసి మొత్తం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలని చెప్పేసానని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మన మచిలీపట్నం కింగ్ కొల్లు రవీంద్ర గారిని ప్రకటించడం చాలా ఆనందదాయకం. మరి వారి యొక్క విజయం కోసం ప్రతి ఒక్కరూ ఆర్నెస్లో కృషి చేసి వారికి మంచి మెజార్టీ తెప్పించి ఈ బందర్కే బందర్ నియోజకవర్గ గర్వకారణంగా చేయాలని చెప్పి ఆయనకి అసెంబ్లీకి పంపుతామని చెప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై హింద్, జై కొల్లు రవీంద్ర, జై జై తెలుగుదేశం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా కొల్లు రవీంద్ర గారిని ప్రకటిస్తాం.
మచిలీపట్నం పేద ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పేద ప్రజల గుండెల్లో కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. ఎన్నో రోడ్లు వేసాడు, ఎన్నో మంచినీళ్ళు పైప్ లైన్లు వేసాడు, ఎన్నో బర్రెల గ్రౌండ్లను అభివృద్ధి చేశాడు అని చెప్పి, ఎన్నో పార్కులను అభివృద్ధి చేశారని చెప్పి ప్రజలందరూ కూడా ఆయనే రావాలని చెప్పి కోరుకున్నారు. దాంట్లో భాగంగా ఆయన పేరును ప్రకటిస్తాం మా అందరికి కూడా ఆనందం కలుగుతుంది. ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఆయన గెలిపించి ఆయన్ని మంత్రిగా పంపిస్తానికి మచిలీపట్నం ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించారు. ప్రభుత్వాసుపత్రి సమీపంలోని గంగానమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిపి అన్నదానం చేశారు. ప్రభుత్వాసుపత్రి సమీపంలోని గంగానమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిపి అన్నదానం చేశారు. మాఘ పూర్ణిమ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి నెల పూర్ణిమ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం జరుపుతున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న గంగానమ్మ తల్లి 31వ నెల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం భక్తులు వేలాదిగా పాల్గొంటున్నారు. ఈ సేవలో అందరూ భక్తులు పాల్గొని ఈ దేవత ప్రసాదాలు తీసుకోవాల్సింది. బాగా సత్యమైన దేవత, మీ కోరికలు ఏం కోరుకున్నా తీరుతాయి. అందుకని ఈ గంగానమ్మ తల్లి సేవలో అందరూ తరించాలని కోరుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడిని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడిని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. జీవిత బీమా డివిజనల్ కార్యాలయం వద్ద ఎల్ఐసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తొలుత దళిత జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శోభన్ కుమార్, మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, పలువురు దళిత జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఎల్ఐసి కేంద్ర కార్యాలయం బయట, జోనల్ కార్యాలయం బయట మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని ఇంత గొప్పగా నిర్మాణం చేసినటువంటి ఎవరెవరైతే దీనిలో భాగస్వాములయ్యారో, ఈ స్మృతివనం నిర్మాణంలో చేయి కలిపిన ప్రతి చేయికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఆ మహనీయుడికి నివాళులు అర్పించడానికి, ఆయన్ని మరొకసారి స్మరించుకుంటాకి, ఆయన ఆలోచన మేరకు ఆయన చేతి కలంలోంచి జాలువారినటువంటి ప్రతి స్థిర చుక్కటోటి ఈ భారతదేశపు కోట్లాది మంది భవిష్యత్తు తీర్చిదిద్దబడినటువంటి ఆ మహనీయుడి యొక్క ఆయన ద్వారా మేలు పొందినటువంటి లేదా ఆయన మీద అభిమానాన్ని పెంచుకున్నటువంటి ఆయన స్ఫూర్తిగా తీసుకుని నిరంతరం ఆయన భావజాలాల్ని గుండెల నిండా నింపుకున్నటువంటి అనేక మంది ఈరోజు నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్సమాన్యాలు తెలియజేసుకుంటూ, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని తెలుగుదేశం పార్టీ నాయకుడు కొల్లు రవీంద్రపై చేసిన ఆరోపణలు ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని తెలుగుదేశం పార్టీ నాయకుడు కొల్లు రవీంద్రపై చేసిన ఆరోపణలు ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. మండల పార్టీ అధ్యక్షుడు కుంచె నాని, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ లంకె నారాయణ ప్రసాద్, సమన్వయ కమిటీ సభ్యులు వాలిశెట్టి తిరుమలరావు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఖాజాలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్ఎస్ నంబర్ లేకుండా, అధికారులు సంతకాలు లేకుండా, రాజముద్రలు లేకుండా ఇళ్ల పట్టాలు ఎవరైనా ఇస్తారా అని, ఇది పేద ప్రజల్ని మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేశారని, శిలాఫలకాలు చూపించడం కాదు, నువ్వు చూపించాల్సింది మీడియాకు అక్రమంగా నిర్మించుకున్న నీ గోడౌన్లను చూపించు అన్నారు. బందర్ నలుమూలలా రహదారులు నిర్మించింది కొల్లు రవీంద్ర అయితే రోడ్ల మీద తిరుక్కుంటూ ఏం అభివృద్ధి చేశారని మమ్మల్ని ప్రశ్నిస్తారా అని అన్నారు. ఎంతసేపు అబద్దాలు అసత్యాలు మాట్లాడితే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. నీ కొడుకు నువ్వు కలిసి బందర్ అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము సత్తా మీకు లేదు. ఎందుకంటే తోడు దొంగలు మీరు. ఇవాళ మీరు దొంగ పట్టాలు ఇచ్చారు. ఇది పట్టా అండి, ఇది ఆర్ఎస్ఆర్ నెంబర్ లేదు, ఒక ఎంఆర్ఓ సంతకం లేదు. మీరు దొంగ పట్టాలు ఇచ్చి పట్టాల గురించి మాట్లాడే సత్తా మీకుందా? ఒక బొమ్మల పిచ్చ. పట్టాలు ఎవడన్నా ఇలా ఇస్తారా? ఒక గవర్నమెంట్ సీల్ లేదు, ఏమీ లేదు.
దీనిలో ఒక ఎంఆర్ఓ సంతకం కూడా లేదు, అద్దులు లేవు, పైపెచ్చు ఆర్ఎస్ నెంబర్ వేస్తారు, ఏంటో ఎస్ఎఫ్ నెంబర్. మరి మీ వింత పోకడలో మీ యొక్క డ్రామాలు ఇక్కడే అర్థమవుతున్నాయి నాని గారు. మరి నువ్వు ఇవాళ 5 సంవత్సరాలు అయింది, ఎక్కడా రోడ్లు వేసిన పాపాలు లేవు. కమ్మర్ చెరువు రోడ్డు చూడండి ఏ రకంగా ఉందో. ఇవాళ వెళ్తుంటే కనీసం ఒక డెలివరీ మహిళ బందరు తీసుకురావాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. నువ్వు ఇవాళ అభివృద్ధి చేశానన్నావు. ఇవాళ కొల్లు రవీంద్ర అభివృద్ధి చేశాడో లేదో బందర్ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఈ 5 ఏళ్లలో ఏం చేసావో ఈ బందర్ ప్రజలందరికీ తెలుసు. కెనడీ రోడ్డు చేసింది కొల్లు రవీంద్ర కాదా? అలాగే మంగినపూడి బీచ్ రోడ్డు చేసింది కొల్లు రవీంద్ర కాదా? చిలకలపూడి నుంచి బస్టాండ్ సెంటర్ వరకు చేసింది కొల్లు రవీంద్ర కాదా? ఇటు చింత చెట్టు చేసింది కొల్లు రవీంద్ర కాదా? నువ్వేం చేసావు అభివృద్ధి బందర్కి అంటే? గతంలో చూసుకుంటే కొల్లు రవీంద్ర గారు 2014 నుంచి 19 వరకు మంత్రిగా ఉన్నారు. అంతకుముందు మీరు నాని గారు 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు 19 నుంచి 24 సంవత్సరం వరకు 5 ఏళ్ళు, మొత్తం 15 ఏళ్లలో కొల్లు రవీంద్ర గారు చేసిన అభివృద్ధికి ముందు కానీ వెనక కానీ మీరేమన్నా చేశారా? ఎక్కడ చూసినా ఏ గ్రామం వెళ్ళినా రోడ్లు కానీ అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ రోజున 4 సంవత్సరాలు 10 మాసాలు ఇప్పుడు అభివృద్ధి గుర్తుకొచ్చింది. 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, కేవలం 50 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. మీరు ఈ రోజున రోడ్లకు శంకుస్థాపన చేస్తున్నారు. ఏవి అమౌంట్తో? ఇవాళ ముడాలో 18 కోట్ల రూపాయలు మిగులు ఫండ్ ఉంటే అది తీసుకొచ్చి ఈ రోజున ఏ రోడ్లు అడావిడిగా ఒక టెండర్ లేదు, లేకపోతే ఎస్టిమేట్ లేదు, ఇవాళ రోడ్లు వేయిస్తున్నారు, కొబ్బరికాయలు పెడుతున్నారు. కొల్లు రవీంద్ర గారు 5 ఏళ్లలో, అలాగే మా ఎంపీ కొనగాళ్ళ నారాయణరావు గారు ఇద్దరు కలిసి ఈ రోజున మచిలీపట్నంలో రోడ్స్, డివైడర్స్తో రోడ్స్ కానీ గ్రీనరీతో, అలాగే ఏ గ్రామం వెళ్ళినా, చిన్నాపురం వెళ్ళండి, ఇటు మంగినపూడి వెళ్ళండి, ఏ గ్రామం వెళ్ళినా సరే మరి రోడ్లు కానీ. సర్రాజుకి చెరువులు అమ్ముకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోక అమ్ముకున్న తర్వాత మీరు సర్రాజు దగ్గరికి వెళ్ళి సర్రాజుని ఇబ్బంది పెట్టి మీరు కొంత డబ్బు ప్రతి సంవత్సరం కూడా తీసుకుని ఏదో నామమాత్రంగా ఆ రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే, ఆ రోజున 2013లో తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం మొత్తం ముగ్గురం కూడా కలిసి వీళ్ళంతా కూడా రైతులు వస్తే అక్కడ ఉన్నటువంటి అమ్ముకున్నటువంటి రైతులందరూ కూడా మాకు సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు, మమ్మల్ని చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది, మాకు లీజు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, వీళ్ళు మొత్తం అంతా కూడా తీసుకున్నారని చెప్పేసి మా దగ్గరికి వస్తే మేము ఆ రోజున మేము ముగ్గురం కూడా కలిసి 3 పార్టీలు కూడా చెరువుల మీదకి వెళ్ళి అక్కడ స్థానికులతో అక్కడ చెరువుల దగ్గర ధర్నా చేసి వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి ఆ రోజున కేసు పెట్టించావు. మేము చేసింది వాళ్ళకి పట్టాలిమ్మని చెప్పేసానని కొల్లు రవీంద్ర గారు కానీ మేము కానీ పట్టాలిమ్మని చెప్పేసానని ఆ రోజు మేము పోరాడి ఇచ్చేసే 2014లో కొల్లు రవీంద్ర గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా అయిన తర్వాత మేము పట్టాలు ఇద్దామని చెప్పి మేము ప్రయత్నం చేస్తే ఆ రోజు నువ్వు చేసిందేంటి? తీసుకెళ్ళి కోర్టులో వేయించావు, పట్టాలు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో. నిన్న మాట్లాడుతున్నావు 2019 వరకు ఉన్నావు, నువ్వేం చేసావు, పట్టాలు ఇచ్చావా అని చెప్పేసానని. నువ్వు కోర్టులో వేయించి దాని అబ్జెక్షన్